హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిట్స్. మన ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి పండగకి తప్పనిసరిగా చేసుకునే పప్పు చెక్కల రెసిపీని చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి చేయండి, చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసేస్తారు. ఇలా చేసుకున్న చెక్కల్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే కనీసం నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ చెక్కలు చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని పిండి జల్లుని పెట్టుకొని ఒక 3 కప్పుల పొడి బియ్య పిండి వేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించుకున్నదైనా పర్లేదండి, లేదా బయట కొనుక్కున్నదైనా పర్లేదు, కానీ జల్లించుకోండి. అప్పుడే చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ 3 కప్పుల పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా ఏదన్నా వేస్టేజ్ వస్తే పక్కకు పడేసేయండి. ఇప్పుడు ఈ చెక్కల్లోకి మసాలా కోసం నేను ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలు, ఒక 6-7 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 ఇంచుల అల్లం తీసుకున్నానండి. చెక్కల్లో ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్న ఎండుమిరపకాయలు ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి, మరీ మెత్తగా చేసేయొద్దు. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోండి. వీటిని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే చెక్కల్లో అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటాయండి. ఇలా పట్టుకోవాలి మసాలా పేస్ట్ అనేది. ఇప్పుడు ఈ పిండిలోకి మనం పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకోండి. అలాగే కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల బటర్ వేసుకోండి. మీ దగ్గర వెన్న లేకపోతే వేడి నూనె అయినా పర్లేదు, లేదా నెయ్యి ఉంటే నెయ్యి అయినా కాచి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మసాలా, వెన్న ఇదంతా బాగా పిండికి పట్టేటట్టు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ బాగా పట్టించుకోవాలి. ఇలా అంతా పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ అన్నీ సరిపోయాయండి. మీకు ఒకవేళ తగ్గితే వేసి ఇదే టైంలో కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు నీళ్ళని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పోసేసుకోవద్దండి. ఇలాగా పిండి అంతా తడుపుకున్న తర్వాత కనీసం ఒక 2-3 నిమిషాలైనా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు పిండిలో జిగురుతనం అనేది వస్తుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ఉండాలి సాఫ్ట్గా. మనం నొక్కితే ఏలు అనేది సింపుల్గా ఇలా పిండిలోకి దిగిపోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక తడిగుడ్డను వేసుకొని ఇలా కవర్ చేసుకోండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దని ఇలా చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజులో చేసుకుంటున్నానండి, పప్పు చెక్కల్లాగా. మీకు ఒకవేళ పెద్ద సైజులో కావాలంటే చేసుకోవచ్చు. ఇలాగే అన్ని ఉండల్ని చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు చేయడానికి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను. ఈ కవర్ పైన 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఇదంతా బాగా కవర్ నిండా పూసేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా ఇలా అన్నీ సర్దుకోవాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకొక నూనె పూసుకున్న ప్లాస్టిక్ కవర్ని వేసుకొని ఫ్లాట్గా ఉండే ఒక పప్పు డబ్బానైనా లేదా ఏదన్నా బాక్స్ అయినా తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. ఇదంతా మేము చేయలేము అనుకుంటే మీ దగ్గర పూరీ ప్లస్ లేదా చెక్కల మిషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి ఒత్తేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఉండే ప్లాస్టిక్ కవర్ని తీసేసుకోవాలి. అంతేనండి, చూసారా చెక్కలు రెడీ అయిపోయాయి. ఇలాగా ఒక వాయికి సరిపడా ఒత్తేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి, అప్పుడే చెక్కలు బాగా వస్తాయి. ఆయిల్ ఇలా వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్లో ఫ్రీగా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకునేటప్పుడు మంటని మీడియంలో టు సిమ్లో పెట్టేసుకోండి. ఇలా వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఇవి కాల్చుకునేటప్పుడు మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, సిమ్ టు మీడియంలో పెట్టొద్దండి. ఇలాగ హై ఫ్లేమ్లో 2 వైపులకి తిప్పుకుంటూ వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల కల్లా ఆయిల్లోని బుడగలు అనేవి తగ్గిపోయి ఇలా వచ్చేస్తాయండి. ఇలా మంచి రంగు వచ్చినప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే రెండోసారి వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టి
ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా చెక్కలన్నీ రెడీ అయిపోతాయండి. ఇలాగే అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న చెక్కల్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక డబ్బాలో పెట్టుకోండి. నెల రోజుల పైన ఫ్రెష్గా ఉంటాయి. డిఫరెంట్గా కొంచెం ఇలాగా చేసి పెట్టండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని చెక్కలు వచ్చాయండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.